అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం బగారా రైస్ తోటి మటన్ కర్రీ చేసుకుంటున్నామండి. దానికోసం ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, అరకప్పు పెరుగు, 2 పెద్ద స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని, మీకు టైం ఉంటే గంట లేకపోతే అరగంట కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నేను మటన్ కడిగేటప్పుడే అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకున్నానండి మటన్ని. అలా చేస్తేనే మనకి మటన్ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది. ఇక తర్వాత ఇంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడనండి. అల్లం పేస్ట్ మాత్రమే వాడతాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి కలిపేసుకుంది. ఈలోపు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా అంత నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోండి. ఇవి వేసుకొని కొంచెం వేగాక నేను కొద్దిగా అంత జీలకర్ర వేసానండి. మీకు కావాలనుకుంటే షాహీ జీరా వేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయాక అల్లం పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుందాము. నేను ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్ గంట పాటు నానబెట్టుకున్నానండి. మీకు టైం లేకపోతే అరగంట చదివి నానబెట్టుకోండి బాస్మతి రైస్. అది ఇక్కడ మనం కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకొని మనం బియ్యం అనేది వేసేసుకుందామండి. ఎక్కడా కూడా మనకి బియ్యం అనేది విరక్కూడదండి. కింద నుంచి కలుపుకోవాలి మనం బాస్మతి రైస్. ఇలా కలిపేసుకొని 1.5 కప్పు బాస్మతి రైస్కి 3 కప్పుల వేడి నీళ్ళు వేసుకోండి. చన్నీళ్ళు వేయొద్దండి. వేడి నీళ్ళు వేసుకుంటేనే మనం కరెక్ట్గా మనకి బాస్మతి రైస్ మనకి ఉడుకుతుంది. ఇది అయిపోయేలోపు మనం కుక్కర్లో మనం ఆయిల్ వేసేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్ కంటే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసేసుకొని మన 2 పెద్ద ఆనియన్స్ వేసుకున్నానండి నేను గ్రేవీ కోసం ఎక్కువ రావడానికి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఒక పెద్ద పచ్చిమిర్చి వేసేసుకోండి. కొద్దిగా అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ముందు మనం మటన్లో వేసుకున్నాం సాల్ట్, ఇక్కడ ఉల్లిపాయల్లో కూడా వేసుకుంటున్నాము. సో చూసుకొని వేసుకోండి సాల్ట్. ఉల్లిపాయలు కొంచెం వేగడానికి టైం పడుతుందండి మనకి. కొద్దిగా వేగాక కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాము. ఈ పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈలోపు మన బగారా రైస్ ఎలా అయిందో చూద్దామండి. కరెక్ట్గా బాగా కుక్ అయిందండి. ఎక్కడా కూడా మనకి నీళ్ళు ఎక్కువ తక్కువ అవ్వలేదు. కరెక్ట్గా మనకి ఈ కన్సిస్టెన్సీ చాలండి బగారా రైస్కి. మన ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయండి. డార్క్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత అల్లం పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుందాము. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక మసాలా వేస్తున్నానండి. టొమాటోలు 2 తీసుకున్నానండి. దాంట్లో కొంచెం అంతా ఎండు కొబ్బరి పొడి వేసుకుని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మీకు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీకు గ్రేవీ కొంచెం స్పైసీగా ఉండాలి మటన్ కర్రీ అని అనుకుంటే ఈ టొమాటోలతో పాటు మీరు దాల్చిన చెక్కలు, లవంగాలు మొత్తం హోల్ గరం మసాలా వేసుకొని ఎండు కొబ్బరి పొడి, గసగసాలు ఇవన్నీ వేసుకుని కూడా మీరు వేసుకోవచ్చండి మీకు స్పైసీ కావాలనుకుంటే. లేదు అంటే ఇలాగా సింపుల్గా చేసేసుకోండి. ఈ పేస్ట్ నుంచి మనం కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాము. మటన్కి కూడా కొంచెం వేపుకుందామండి ఒక 5 నిమిషాలు. అలా చేసుకుంటేనే మనకి చాలా రుచిగా ఉంటుందండి మటన్ కర్రీ. ఇలా మటన్ వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకుందామండి. కలిపేసుకొని మనం ఒక్క ఉడుకు వచ్చి మటన్లోంచి నీళ్ళు అనేవి వస్తాయి చూసారా, మనకి నాన్ వెజ్లోంచి అంతవరకు మనం ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, అర గ్లాసు నీళ్ళు వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలండి. మీరు మటన్ చూసుకోండి. మీ మటన్ లేతగా ఉంటే తక్కువ విజిల్స్కే ఉడికిపోతుంది. ముదరగా ఉంటే ఎక్కువ విజిల్స్కి ఉడుకుతుందండి. నాకైతే నా మటన్కి 8 విజిల్స్ దాకా పెట్టానండి. 8 విజిల్స్ అయిపోయాక నా మటన్ చూడండి ఒకసారి. కర్రీ ఎంత బాగా యమ్మీగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. నూనె బాగా పైకి తేలుతూ గ్రేవీ కూడా చిక్కగా బాగా వచ్చిందండి. సో గ్రేవీ చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా అంత వాటర్ వేసి మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేశానండి.
స్టవ్ ఆన్ చేసి మీరు వదిలేకండి, కింద అడుగు పెట్టేసుకుంటుంది. తిప్పుకుంటూ ఉండండి ఒకసారి మధ్య మధ్యలో. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. అంతేనండి, మన వేడి వేడి బగారా రైస్తో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.